ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది? తుఫాన్ దెబ్బ నుండి రైతులు ప్రజలు తేరుకునేది అన్నాడు. ఇలాంటి కష్ట సమయంలో దరిద్రపు రాజకీయాలు అవసరమా అని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఎంత? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత డాక్టర్ వరలక్ష్మి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా జనసేన నేత అడ్వకేట్ రజనీ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వరలక్ష్మి గారితో మాట్లాడదాం. టీడీపీ నేత వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. వరలక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం కంట్రోల్లో, అధికారులు కంట్రోల్లో ఉన్నారా? మరి ప్రజలందరూ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళకి కావాల్సిన ఏ రకంగా మీరు అందజేస్తున్నారు? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. సార్, మీరు ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందని అడుగుతున్నారు. ప్రతిసారి తుఫాన్ వస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతానికి పరిస్థితి అలానే ఉంది. కానీ కొత్తగా ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారు మనకి ఫస్ట్ నుంచి, మాకంటే మీకు ఇంకా చాలా బాగా తెలుసండి, ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి టీము ఆ టీంతో ఎలా వర్క్ చేయిస్తారో, ప్రతి తుఫాన్ లో ముందస్తు చర్యలు ఎలా తీసుకుంటారో ఈ రాష్ట్రంలో కాదండి, ఇక రాష్ట్రంలో ఉన్న తెలంగాణకు కూడా, ఈ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ఇవాళ మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఒక తుఫాన్తో, ఈ మంద అనే తుఫాన్తో ఎంత అల్లకల్లోరంగా ఉందో, ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో మనందరికీ తెలుసు. ఏదో ఊరికే మనం కూర్చొని టీవీ ముందు కూర్చొని ఏదో ఒక అరగంట ఏదో డిస్కషన్ చేసుకున్నాము. ప్రతిపక్షాలకి పని పాట లేదు. అఫ్కోర్స్ ప్రతిపక్షం లేని కొన్ని పార్టీలు ఇవాళ మాట్లాడుతున్నాయి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, కరెంట్ లేదు, నీళ్లు లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఒక డాక్టర్ గా నేను చెప్తున్నాను. ముందస్తుగా ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా గర్భిణీ స్త్రీలందరినీ ముందస్తుగా ప్రతి హాస్పిటల్లో వాళ్ళు మన మినిస్టర్, వైద్య శాఖ మంత్రి గారిని నిజంగా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నానండి. వాళ్ళు ఏదో మన ఊరికే మాట్లాడుకోవడం కాదండి, ఎక్కడ పునరావాస కేంద్రాలలో ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా అన్ని అందుబాటులో ఉంచి, ఎక్కడ ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చాలా ముందస్తు జాగ్రత్తగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏదో మాట్లాడుకోవాలని మాట్లాడుకోకూడదండి. ఇంకా మేము చేయాల్సిందేంటి? మీరు మనం కాదండి, ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే, కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన తుఫాన్కి ప్రతి ఒక్కరికి మనం చేయుతుగా ఏం చేయొచ్చు, ప్రజలకి ఏం చెయ్యాలి అనే దాని గురించి డిస్కషన్ పెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఏదో మాట్లాడారు, వీళ్ళేదో మాట్లాడరు, పని లేనోళ్ళు పొద్దుబానోళ్ళు 100 మాట్లాడుకుంటారండి. కానీ చంద్రబాబు నాయుడు గారి టీం మొత్తము ఒకే ఆలోచన విధానంతో ఇవాళ రాష్ట్రాన్ని ఎవ్వరికి ఒక చిన్న ఇబ్బంది లేకుండా మనం చూసే పరిస్థితిని మీరు ఇవాళ రాష్ట్రంలో, మాకంటే మీడియా మిత్రులు మీకే ఎక్కువ తెలుసుంటదన్నా, అందుకని వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని విజువల్స్ వాళ్ళకి చూపించండి. ముఖ్యమంత్రి గారి టీము ఏం చేస్తున్నారు అనేది. ఏదో ఇవాళ లోకేష్ గారు లేరు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు, చంద్రబాబు నాయుడు గారు లేరు. అసలు ఏ రోజు కూడా గత ప్రభుత్వంలో మనం చూసినప్పుడు కొద్దిమంది ప్రభుత్వాలు చాలా చేశాయి. ఆ టైంలో ఎలా ఉంటుందో, ఇళ్లలో నుంచి బయటికి రాకుండా గత ముఖ్యమంత్రి వారిగా లోపల నుంచి బయటకు రాకుండా ఎలా మాట్లాడతారో మనకు తెలుసు. కాబట్టి ఆయన వస్తే స్పెషల్ సెట్టింగ్ చేసి, ఎక్కడ సైక్లోన్ ఉంటే వాళ్ళల్లో సైక్లోన్ అయిపోయిన తర్వాత వచ్చి సెట్టింగ్స్ లో వేసి అక్కడ బురదలో దిగకుండా ఎలాంటి జరిగినా కూడా ఎన్ని మనం చూసాము. వాటన్నిటికీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సినంత అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారి టీము, ముఖ్యమంత్రి వర్యులు అయితేనేంటి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎంటైర్ మినిస్ట్రీ, ప్రతి ఒక్కళ్ళు టైం టు టైం ఎలా ఉన్నారో, అధికారులందరూ అందుబాటులో ఎలా ఉన్నారో, ఒక్క చిన్న నష్టం లేకుండా ఇవాళ రాష్ట్రంలో ఎంత బాగా ముందస్తుగా ప్రతి ఒక్కరికి ఎంత సేఫ్టీ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి అన్ని జరుపుతున్నారు. దానికోసం మనమందరం కూడా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. మనందరం కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదండి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ముందుండే ఒకే ఒక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు.
ఆ విషయం మీ అందరికి తెలుసు కాబట్టి మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు కాబట్టి మిగతా ఎవరైనా సందేహాలు ఏమంటే వాళ్ళకి తెలియజేయాల్సిందిగా తెలియజేస్తున్నానండి. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలతో ఈ రకంగా ఉండటాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇది ఆరోపణలు చేసుకునే టైం అంటారా అసలు? సార్, పని లేని వాళ్ళు ఏమి అంటే ఇంక వేరే చేసేదానికి ఏమి లేని వాళ్ళు ఇలాంటి ఆరోపణలు ఈ టైంలో చేస్తారండి. ఇట్లాంటి కష్టకాలంలో మీరు నేను ఎవ్వరు అనర్హులు కాదండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరమైనా పోయి మనం అక్కడ ముందస్తుగా మనం ఏదైనా చేయొచ్చు. అది దానికోసంగా ఏదో ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం లేదు, లేదా ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం లేదు. ఒక నిజంగా మనసుంది మనం వాళ్ళందరినీ మనం ఆదుకోవాలంటే ఎవరైనా యూ కెన్ కమ్ అండ్ డూ ఎనీ వర్క్ అండి. దానికోసం ఎవరు దానికి చేయాల్సిన అవసరం లేదు. పని బాట లేని వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా దాని గురించి ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెయ్యాలి, చేసే పనిని డిస్టర్బ్ చేయాలని అనుకునే వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. ఈ టైంలో రాజకీయాలు అవసరం లేదు, వేరే ఏ ఆరోపణలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా కానీ వేరే పక్క పార్టీలలో ఉండాల్సిన వాళ్ళైనా పక్క రాష్ట్రంలో ఉండాలైనా నిజంగా మనం ఆదుకోవాలి అని అంటే ఎవరైనా వచ్చి ఆదుకోవచ్చు. బయట దేశాల వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మన భారతదేశం ఎలా ఆదుకుంటుందో అలాంటిది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండి మన తోటి సోదరి మనలకి ఇలాంటి కష్టతరంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి హెల్ప్ చేయించండి. దాని గురించి ఈ టైంలో మాట్లాడుకుంటున్నారంటే అర్థం పర్థం లేని ఆరోపణలకి వాల్యూ లేదని నేను అనుకుంటానండి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణరావు గారు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి తుఫాను వల్ల చాలా పరిస్థితి విపత్కరైతే ఉంది. మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ అధికారులు ఏ రకంగా స్పందిస్తున్నారు? అంతా కూడా ప్రభుత్వం సరిగ్గా చేస్తుందంటారా? మీరేమంటారు? ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు నిత్యావసరాలన్నీ అందుబాటులో ఉంచిందా?